నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను హైదరాబాద్ హయత్ నగర్ దగ్గరలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10-11 మధ్యలో ఉన్న ఎక్సలెన్షియా గర్ల్స్ క్యాంపస్కి వచ్చాను. ఈ చుట్టుపక్కల బ్యూటిఫుల్ గర్ల్స్ క్యాంపస్ అంటే, చాలా విశాలమైన క్యాంపస్ అంటే అది ఎక్కడా చూడలేదు. ఓన్లీ ఎక్సలెన్షియాలోనే మనం చూస్తాం. ఇది వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, కర్నూలు వాళ్ళకైతే ద బెస్ట్ ఆప్షన్ కింద ఇది చూడొచ్చు. గర్ల్స్ కోసం ప్రత్యేకించి ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం, పదండి. ముందుగా ఒక క్లాస్ రూమ్కి వెళ్దాం, పిల్లలతో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారో చూద్దాం. హాయ్ ఎవ్రీబడి. గుడ్ గుడ్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు అందరూ. ఎగ్జామ్స్ టైం కదా, చదువుతున్నారు చక్కగా. నేను డిస్టర్బ్ చేస్తున్నానా? లేదు కదా. మీ కాలేజ్ గురించి తెలుసుకుందామని ఇక్కడ వరకు వచ్చాను నేను. నీ పేరు? సంజితి. సంజితి. ఓకే. ఎక్కడి నుండి వచ్చావు? హైదరాబాద్. ఇక్కడ ఎలా ఉంది? ఎక్సలెన్షియా బాగుంది. యా, అబౌట్ ద హాస్టల్ బ్లాక్ ఇంకా హైజీన్ అంతా వార్డెన్స్ బాగా చూసుకుంటారు. రూమ్ ఇస్ ఆల్వేస్ నీట్ అండ్ క్లీన్. ఓకే. నీకు బాగా ఏం నచ్చుతుంది ఇక్కడ? ది ఎన్వైరన్మెంట్. బయట చూస్తే మొత్తం గ్రీనరీ ఉంటుంది. బయట మామూలుగా మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటావు కదా, వేరే కాలేజ్ పిల్లలతో ఇంటికి వెళ్ళినప్పుడు, హాలిడేస్లో వెళ్ళినప్పుడు, వాళ్ళ కాలేజెస్ గురించి వాళ్ళు ఏం చెప్తారు? మీకు ఇక్కడ ఏం నచ్చుతుంది మీ కాలేజ్? వాళ్ళకి ఇలా మధ్యలో బ్రేక్స్ ఉండవు. లైక్ గేమ్స్ అన్నట్టు మాకు గేమ్స్కి బ్రేక్ ఉంది. మార్నింగ్ యోగా ఉంది, వాళ్ళకి అలా లేదు. మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంది, ఈవినింగ్ స్టడీ అవర్స్. ఓన్లీ స్టడీ పైనే ఫోకస్ చేయకుండా అన్నిటినీ కూడా ఇక్కడ ఈక్వల్గా చూస్తారు కదా. అంటే గేమ్స్ అంటే ఏం గేమ్స్ ఉంటాయి? వాలీబాల్ ఉంది, త్రో బాల్ ఉంది, షటిల్ ఆడతారు, క్రికెట్ కూడా. ఓకే. గ్రౌండ్స్ పెద్దవి కదా, చూసాను నేను ఆల్రెడీ. అంటే చాలా చోట్లకి వెళ్ళాను కానీ ఇంత పెద్దగా, ఇంత స్పేషియస్గా ఎక్కడ నాకు గర్ల్స్ క్యాంపస్ అనేది నాకు ఎక్కడ చుట్టుపక్కల కనిపించలేదు. ఇదే అనుకుంటా, ఎక్సలెన్షియా ఒకటే అనుకుంటా. అంతేనా? ఇక్కడ ఇంకో స్టూడెంట్ ఉన్నారు. నీ పేరు? హాయ్. హలో, మై నేమ్ ఇస్ కృతిక. ఎలా ఉంది ఇక్కడ ఫ్యాకల్టీ? ఎలా ఉంది టీచింగ్? ఎలా ఉంది? మెయిన్గా ఎలాంటి ఫోకస్ ఉంటుంది ఇక్కడ? ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. దే ఆర్ వెరీ సపోర్టివ్. యాక్చువల్లీ దేర్ ఇస్ అ వెరీ యూనిక్ మెథడ్ కాల్డ్ ఎర్రర్ అనాలిసిస్ మెథడ్, which is only applied in Excellencia, all over Excellencia. Rectify our mistakes. We get to know what mistakes we make, and then we try to see what and all are the mistakes, and we try to rectify them in the next exams and all. ఇది యాక్చువల్లీ చాలా హెల్ప్ఫుల్ మెథడ్. ఇది బాగా అనిపించింది మాకు. ఓకే. ఎలా ఉంటుంది టీచింగ్ స్టాఫ్? ఎలా ఉన్నారు ఇక్కడ? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడు కావాలన్నా వీ కెన్ గో అప్రోచ్ దెమ్. సీనియర్ ఫ్యాకల్టీ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు మాకు. ఆఫ్టర్నూన్ క్లాసెస్ కూడా సీనియర్ ఫ్యాకల్టీనే ఉంటారు మాతో. సో అది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఓకే, అన్ని రకాలుగా బాగుంది. యా, చాలా బాగుంటుంది. ఓకే. పేరెంట్స్ ఏమంటున్నారు? మీ పేరెంట్స్? మా పేరెంట్స్ చాలా సాటిస్ఫైడ్. కొంచెం దూరంగా ఉంటారు. ఎక్కడ? చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నావు. గ్రేట్. సో వాళ్ళు కూడా ఇంకా హాస్టల్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. ఓకే, బాగా చదువుకుంటావు. ఓకే, అన్ని రకాలుగా బాగుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఫుల్ నమ్మకంతో ఇక్కడ ఎక్సలెన్షియాలో అప్పచెప్పి వెళ్ళారు. అంతేనా? అంత దూరంలో ఉండి కూడా. గుడ్. ఇక్కడ ఇంకో స్టూడెంట్తో మనం మాట్లాడదాం. పేరు? సరయు. ఓకే. సరయు, ఎలా ఉంది ఇక్కడ? ఇట్స్ ఆల్ గుడ్ హియర్. స్పోర్ట్స్, వీ హ్యావ్ స్పోర్ట్స్ వేరే కాలేజెస్లో ఉండదు. ఇక్కడ 5:30 నుంచి 6:30 వరకు, 5 నుంచి 6:30 వరకు 1.5 hour ఉంటుంది రోజు. మంచి డిస్ట్రెస్ అవ్వనీకే, స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ అంతా పెంచుకోవడానికి, అండ్ వేరే కోకరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఆల్ మంచిగా ఫోకస్ చేస్తారు. ఏం బాగా నచ్చుతుంది ఎక్సలెన్షియాలో? అంటే నాట్ ఓన్లీ స్టడీస్, అన్నిటి మీద లైక్ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వీ కెన్ గో విత్ దాట్. ఫుడ్, వెరీ యమ్మీ ఫుడ్ వీ హ్యావ్. మిగతా పేరెంట్స్కి ఏం చెప్తావు? వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అమ్మాయిల్ని ఇక్కడ ఎక్సలెన్షియాలో జాయిన్ చేయాలనుకుంటే ఒక అమ్మాయిగా, ఎక్సలెన్షియా స్టూడెంట్గా ఏం చెప్తావు? లైక్ ప్రెషర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి యూనో మన కేపబిలిటీ బట్టి చదువుకోవచ్చు. ఎక్కువ ప్రెషర్ ఏమి ఉండదు. మంచి రిలాక్సేషన్ ఉంటుంది.
అంతే మంచి సపోర్టింగ్ ఫ్యాకల్టీ వి హ్యావ్. ఓవరాల్ గా బాగుంది. ఓవరాల్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? వనస్థలిపురం. ఓకే. ఏ స్టూడెంట్ తో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇంకా ఒకరిద్దరితో మనం మాట్లాడి చూద్దాం. నీ పేరు? హాసిని. చాలా చక్కటి పేరు. ఎలా ఉంది నీకు ఇక్కడ? నైస్. ఎక్సలెన్షియా ఇస్ వెరీ గుడ్ క్యాంపస్, ఎస్పెషల్లీ ఈ క్యాంపస్. అసలు ఎక్సలెన్షియా అంటేనే చాలా బాగుంటుంది, బట్ ఈ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ ఇంకా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ రాకముందు నేను చాలా భయపడ్డాను. లైక్ ఐ యూస్ టు బి అండర్ కాన్ఫిడెంట్ అనమాట. చాలా భయపడ్డాను, హాస్టల్ అంటే ఎలా ఉంటుంది, హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ద పీపుల్, ద ఫ్రెండ్స్, ది అట్మాస్ఫియర్ నో, అసలు పేరెంట్స్ని వదిలి ఎప్పుడు వెళ్ళలేదు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. బట్ ఇక్కడికి వచ్చాక ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇట్స్ సో నైస్. లైక్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు పీపుల్. ఇక్కడ చాలా నేర్చుకున్నాను నేను. చాలా బాగుంటుంది క్యాంపస్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ హియర్. ఓకే. ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఏం చెప్తారు, రావాలనుకునే వాళ్ళకి? యా, యాక్చువల్లీ ఎక్సలెన్షియా ఆల్వేస్ వెల్కమ్స్ ఎనీవన్. లైక్ చాలా బాగుంటుంది క్యాంపస్. ఎనీవన్ కెన్ కమ్ హియర్. లైక్ ఒకవేళ వాళ్ళు వస్తే దే ఆర్ గోనా సీ అ న్యూ వరల్డ్ అనమాట. దే గోనా గెట్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నాతో పాటు ఉన్నారు ఎక్సలెన్షియా ఫౌండర్, డైరెక్టర్ వెంకట్ మురికి గారు. వెంకట్ గారు, ఇప్పుడు హయత్ నగర్కి వచ్చాము, గర్ల్స్ క్యాంపస్కి. దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషాలిటీ అంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి దీనిలో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఫర్ గర్ల్స్ అండి హైదరాబాద్లో. అవును, నేను కూడా ఇక్కడ చూడలేదు. ఇది జస్ట్ అవుటర్ రింగ్ రోడ్లో ఒక ఎగ్జిట్ 10-11 దిగగానే 2 minutes ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది 8 acre క్యాంపస్ అండ్ ది స్ట్రెంత్ ఈజ్ లెస్. క్లాస్ స్ట్రెంత్ కానీ, మొత్తం కాలేజ్ స్ట్రెంత్ కానీ, బ్రాంచ్ స్ట్రెంత్ కానీ చాలా తక్కువ పెడతాం ఇందులో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్పేస్ అంతా మేము ఈ గ్రౌండ్స్ కానీ దానికి పెడతాం. గ్రీనరీ 8 acres లో ఉంది. గ్రీనరీ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఎందుకంటే పిల్లలకి న్యాచురల్ గా 2 years ఉండాలి. వాళ్ళు న్యాచురల్ గా హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే మేము ఇలాంటి క్రియేట్ చేసి, ఇలాంటి స్పేస్ క్రియేట్ చేసి, గ్రీనరీ పెట్టేసేసి, వాళ్ళకి క్లాస్ రూమ్ లో తక్కువ స్ట్రెంత్ పెట్టి, రైట్, మంచి ఫుడ్, ఫిట్నెస్ కూడా ఉంటుంది. వీళ్ళకి డైలీ స్పోర్ట్స్ ఉంటాయి, మార్నింగ్ యోగా మెడిటేషన్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి గర్ల్స్ క్యాంపస్ లో గర్ల్స్ వాళ్ళకి ఎందుకు చేయాలంటే యూజువల్ గా వాళ్ళకి ప్రైవసీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది దాని కంపేర్ టు కోఎడ్ కాలేజ్. అది సబ్జెక్టివ్. కోఎడ్ వర్సెస్ ఓన్లీ గర్ల్స్ అనేది సబ్జెక్టివే. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, రైట్. వాళ్ళు డౌట్ క్లారిఫికేషన్ ఉండొచ్చు, సేఫ్టీ సెక్యూరిటీ డెఫినెట్ గా ది బెస్ట్ వీ హ్యావ్, రైట్. సో పిల్లలకి ఏంటంటే అమ్మాయిలకి ఆ గ్రోత్ పర్స్పెక్టివ్ లో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ డిస్ట్రాక్షన్ తక్కువ ఉంటుంది డెఫినెట్ గా, ఇంకా కోవిడ్ కాదు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ మేము ఇచ్చే అకాడమిక్స్ స్ట్రెంత్ తక్కువ కాబట్టి ప్రతి చైల్డ్ మీద ఫోకస్ ఉంది. డౌట్ అడగొచ్చు? చెప్పండి. జనరల్ గా ఎక్కువ స్ట్రెంత్ తీసుకోవాలి అని చాలా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అనుకుంటుంటే మీరు తక్కువ స్ట్రెంత్ తీసుకుంటాం తక్కువ అంటున్నారు, ఏంటిది అసలు? అంటే క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా ఎక్కువ స్ట్రెంత్ తీసేసుకొని ఉన్న దాంట్లో క్లాసెస్ లో ఎక్కువ స్ట్రెంత్ 50 మంది పెట్టే బదులు 70-80 మంది చాలా మంది పెడుతుంటారు. కాకపోతే ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్ గా నోబుల్ ప్రొఫెషన్ ఇది, రైట్. సో బిజినెస్ అందరికీ చేయాలి, నో డౌట్. కాకపోతే బిజినెస్ షుడ్ నాట్ బి డన్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ చైల్డ్ కెరియర్. పేరెంట్ రిక్వైర్మెంట్స్, చైల్డ్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు బిజినెస్ చేయకూడదు. వాళ్ళకి జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లాస్ స్ట్రెంత్ తక్కువ ఉండడము, ఒక హాస్టల్ క్యాంపస్ అంటే డెఫినెట్ గా చాలా గ్రీనరీ ఉండాలి. అంతేగాని అపార్ట్మెంట్ లాగా కింద డైనింగ్ పెట్టేసేసుకొని పైన క్లాస్ రూమ్ పెట్టేసుకొని ఆ పైన హాస్టల్ పెడితే అది కాదు. అక్కడ పిల్లలకి ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఓపెన్ ఎయిర్ ఏంటంటే పిల్లలకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది. ఇందాక మీరు మాట్లాడుతున్నారు పిల్లలతోని, మీకు ఎవరికైనా స్ట్రెస్ కనిపించింది అసలు? ఇంటికంటే ఇక్కడే బాగుంది అంటున్నారు. ఎల్లుండి ఎగ్జామ్ ఉంది వాళ్ళకి, స్ట్రెస్ అనేది లేదు అక్కడ. ఎందుకంటే ఇవన్నీ దోహదపడుతున్నాయి అక్కడ. సో డెఫినెట్ గా ఏంటంటే ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి హాస్టల్లో. అండ్ మోర్ ఓవర్ మేము కూడా ఇందాక మీరు చూసినట్టు మా పేరెంట్స్ వచ్చినప్పుడు మా పిల్లలతో మాట్లాడిస్తాం. మేము పిల్లలతో మాట్లాడించాక అడ్మిషన్ అని మాట్లాడతాం. మేము అక్కడ మేము మా గురించి చెప్పుకోము డెఫినెట్ గా. సో ఏంటంటే హ్యూజ్ అడ్వాంటేజెస్ అనేది ఖచ్చితంగా పిల్లలకు ఉంటుంది. ఇంకోటి ఏదో పేరెంట్స్ క్వశ్చనర్ అనేది ఒకటి చూశాను, చాలా వైరల్ అవుతుంది. అదేంటండి కొత్తగా మీ దగ్గర? అంటే మేము జనరల్ గా ఫస్ట్ నుంచి మేము ఎక్సలెన్షియా ఎడ్యుకేటివ్ ఇనిషియేటివ్స్ అనే ఉద్దేశంతో పేరెంట్స్ కి కొంచెము అవేర్నెస్ తీసుకొస్తాం. మేము ఎప్పటి నుంచి తీసుకొస్తున్నాం ఇది. ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఈసారి మేము 2 విషయాలు ఒకటి చేసినామాట. ఒకటేమో ఎక్సలెన్షియా క్వశ్చనర్ ని పంపించాం. అంటే పేరెంట్స్ కాలేజ్ చూసే ముందు కాలేజ్ వాళ్ళు పేరెంట్స్ కి పిల్లలకి ఏమి ఇవ్వాలి. ఓకే, చాలా మంది పేరెంట్స్ తెలియదు. అది పేరెంట్స్ కు అవగాహన అనుకోవాలంటే పేరెంట్స్ తెలియదు. పేరెంట్స్ కూడా 20% తెలుసు, 80% తెలియదు వాళ్ళకి. సో పేరెంట్స్ ఎప్పుడు కానీ వాళ్ళ పిల్లలు సక్సెస్ఫుల్ కావాలి అంటే, సక్సెస్ అంటే నాట్ ఓన్లీ ఐఐటి, జేఈ, నీట్, సిఎస్సి కాకుండా లైఫ్ లో కూడా సక్సెస్ కావాలి, వాళ్ళు హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉండాలన్నప్పుడు వాళ్ళకు ఒక కాలేజ్ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అనేది ఒక క్వశ్చన్గా తయారు చేసి మేము పంపించాం చాలా మంది పేరెంట్స్కి. చాలా అప్రిషియేషన్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయింది అన్నట్టు, ఓహో ఇట్లుంటుందా అనేది. సో దానివల్ల ఏంటంటే పేరెంట్స్కి ఇప్పుడు వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందరినీ అడగాలి, పేరెంట్స్ వెళ్ళి క్వశ్చన్స్ అడగాలి, అప్పుడే వాళ్ళ పిల్లలకు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది ముందుగా పేరెంట్స్ కి తెలియాలి. వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడం కోసం మీరు కృషి చేస్తున్నారు. చేసాము, దాని ఫీడ్బ్యాక్ చాలా ఎక్సలెంట్ గా వచ్చింది. అండ్ పేరెంట్స్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మాకు ఫోన్ చేయడం, చెప్పడం, బాగుంది క్వశ్చన్, మాకు తెలియదు ఇట్లా ఉంటుందని, కానీ వాళ్ళు ఏ కాలేజ్ వెళ్ళినా కూడా అడుగుతున్నారు అక్కడ. ఇంకోటి కొత్తగా మీరు కాన్క్లేవ్ కండక్ట్ చేస్తున్నారు, అదేంటండి, దాని మోటో ఏంటి మెయిన్ గా? అంటే మేము ఈ సండే అండ్ ఆ తర్వాత ఈ మంత్ లో ఒక ఎక్సలెన్షియా ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ అని తీసుకొచ్చాము అన్నట్టు. అంటే ఒక జూనియర్ కాలేజ్ సెగ్మెంట్ లో కాన్క్లేవ్ అనేది ఇది ఫస్ట్ టైం, ఇది హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ అనుకోండి. ఇది ఈ కాన్క్లేవ్ ఏం చేస్తున్నామంటే జనరల్ గా స్కూల్ అండ్ కాలేజ్ లో మా రోల్ ఏంటి, పిల్లల్ని గ్రూమ్ చేసి ఇండస్ట్రీ రెడీ చేయడానికి, రేపటి రోజు వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారు, ఆ తర్వాత జాబ్కి వెళ్తారు, లైఫ్లో స్థిరపడతారు అన్నప్పుడు వాళ్ళకి లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండడానికి, జాబ్లో సెట్ అవ్వడానికి, రైట్, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా డెవలప్ చేయాలి, దాంట్లో ఈ స్కూల్ అండ్ కాలేజ్ వాళ్ళ రోల్ ఏంటి, స్కూల్ అండ్ కాలేజ్ అంటే దా రోల్ ఏంటి. ఇప్పుడు మేము పిల్లల్ని చేయాల్సింది చాలా ఉంటుంది, వాళ్ళని ప్రిపేర్ చేయాలి, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిపేర్ చేయాలి, అక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అక్కడ ఎంతసేపు ఇంజనీరింగ్ కాలేజ్లో మాలాగా నోట్స్ ఇవ్వడం అన్నది ఉండదు, వాళ్ళకి ఓన్లీ జస్ట్ పీపీటీస్ ఉంటాయి, లెక్చర్ చెప్తారు, అయిపోతుంది. సో దే షుడ్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉండాలి, అండ్ ఇంటర్నేషనల్ బుక్స్ అండ్ లాట్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేయాలి. అలవాట్లు స్కూల్లో ఉండట్లేదు, స్కూల్లో కాలేజ్లలో ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే రేపు పిల్లలు వాళ్ళు వేరే పిల్లలతో ఉంటారు, అడోలసెన్స్ ఎక్కువ ఉంటుంది, రైట్. సో అంటే ఇవన్నీ కూడా కాలేజ్ అండ్ స్కూల్ నేర్పించాలి. సో మా టైటిల్ ఏంటంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఇన్ నర్చరింగ్ ద చైల్డ్ టు ప్రిపేర్ ఫర్ ద ఇండస్ట్రీ అంటాం అన్నట్టు. ఒక స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ పిల్లల్ని జాయిన్ చేయాలంటే అసలు ఇన్ని రకాలు ఆలోచిస్తారా, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయా అనేది నాకు ఎక్సలెన్షియాలకు వచ్చాకనే తెలిసింది. డెఫినెట్ గా ఉండాలి ఇవన్నీ మన దగ్గర లేవు కావచ్చు, కానీ ఇవన్నీ కంపల్సరీ మినిమం ఉండాలి. ఒక పేరెంట్ గా మీకు ఏం కావాలో అవి మేము ఇస్తున్నాం, అందుకంటే ఎక్కువ ఇద్దాం ప్రయత్నిస్తున్నాం, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే అవేర్నెస్ లేదు. సో ఇందాక మేము చెప్పిన ఈ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ కూడా దాని గురించే. ఇప్పుడు ఈ కాంక్లేవ్ లో పాల్గొనే వాళ్ళందరూ ఎవరు అంటే ఒక కంపెనీస్ లో వైస్ ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళు, నడిపించే వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్, బిట్సీ కానీ ఐడి కానీ ప్రొఫెసర్స్, తర్వాత ఈ స్టార్ట్అప్ కంపెనీలో పిల్లలు చేసిన వాళ్ళు, నెక్స్ట్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటిలో ఇప్పుడు చదివే వాళ్ళు, అండ్ ఒక స్కూల్ ప్రిన్సిపల్స్ అండ్ సమ్ పేరెంట్స్. అంటే ఒక స్టేజ్ నుంచి స్కూల్ నుంచి లైఫ్లో స్థిరపడే వరకు ఆ పిల్లల్ని ఎట్లా గ్రూమ్ చేయాలి, ఎవరి రోల్ ఏంటి, ఎవరి బాధ్యత ఏంటి అనేది మేము చెప్పబోతున్నాం. సిబిఎస్ఈ స్కూల్స్ ఈ హయత్ నగర్ లో ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు కదా? ఇప్పుడు మేము ఈ 2024 జూన్ నుంచి ఓన్లీ ఫర్ గర్ల్స్ హైదరాబాద్ లో ఎక్కడ లేదు కదా సిబిఎస్ఈ గర్ల్స్. హైదరాబాద్ లో ఇది ఫస్ట్ స్కూల్, అది ఓన్లీ ఫర్ గర్ల్స్ అనేది. సో మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఎన్ని స్కూల్స్, ఎన్ని కాలేజెస్ అండి? ఇప్పుడు మాకు మొత్తం 12 బ్రాంచెస్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, అండ్ 2 సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి మాకు. ఇది కొత్తగా హయత్ నగర్ లో కొత్తగా, ఇది హయత్ నగర్ లో సిబిఎస్ఈ స్కూల్ కొత్తది, ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ అనేది హైదరాబాద్ లో. ఇది రెసిడెన్షియల్ అండ్ డే స్కాలర్ అది, అండ్ వీఆర్ స్టార్టింగ్ దట్ దిస్ ఇయర్. ఎక్సలెన్షియాలో పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యేది ఏంటి, ఇవన్నీ చూసాక ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాక ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నేను చెప్పడము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవ్వడం కంటే మీరు చూసారు, మాట్లాడారు, పేరెంట్ తో మాట్లాడారు, పిల్లలతో మాట్లాడారు, మీకేమనిపిస్తుంది అసలు చెప్పండి. అది నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే పిల్లలతో కానీ పేరెంట్స్ తో కానీ మాట్లాడినప్పుడు చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నిజంగా ఒక కాలేజ్లో, ఒక స్కూల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయా, ఇంత బాగుంటుందా అని వాళ్ళతో మాట్లాడాక నాకు అర్థమైంది. సో మీరు కనుక మీ పిల్లల్ని ఇక్కడ ఎక్సలెన్షియాలో జాయిన్ చేయాలనుకుంటే ఇది గొప్ప అవకాశంగా మీరు భావించవచ్చు. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.